హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా ఉన్నారండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను అన్నట్టు 2 డేస్ నుంచి వీడియో పోస్ట్ చేయడం కావట్లేదు, ఫోన్ పాడైంది అని. అందుకే కొంచెం ఈరోజైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మొదటైతే మెయిన్ కొత్త ఫోన్ తీసుకున్నాను అన్నట్టు. దసరా ఆఫర్స్ ఉన్నాయి కదా, ఈ టైంలో తీసుకోవడమే బెటర్ అనిపించింది. ఎంత ఆఫర్స్ ఉన్నా కానీ మన బడ్జెట్లో ఎంత వస్తుందో అంతే తీసుకుంటాను. నేను ఎక్కువ ఈ ఫోన్స్కి అయితే ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకోవడం ఎందుకు నాకు ధైర్యం కాదు. ఎందుకంటే కొత్తది తీసుకున్నా ఏ కంపెనీ తీసుకున్నా నాకు ఎందుకో 4-5 ఇయర్సే అది మంచిగా ఉంటుంది, తర్వాత ఏ ఫోన్ అయినా పాడైపోతుందేమో అన్నట్టుగా అనుకుంటాను. కానీ ఫస్ట్ టైము నా ఫస్ట్ ఫోను OnePlus అన్నట్టు, అదొకటి బాగా తీసుకున్నా. కానీ అది కూడా వీడియో చేస్తున్నాను కాబట్టి తీసుకోవాల్సి వచ్చిందే, కానీ ఓన్లీ ఫోన్కి పర్సనల్ యూజ్కి అయితే అసలు అంత రేట్ అవసరం లేదు అని అన్నట్టు అనిపిస్తుంది. ఈ యూట్యూబ్ వల్ల కొంచెం క్వాలిటీ అనేది ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడైతే ఈవినింగ్ వ్లాగ్ అన్నట్టు ఇది. మీకు గోంగూర అయితే తెలిసే ఉంటుంది అందరికీ. గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ గోంగూర ఆకునైతే అలా తెంపేసి కడిగి ఉడికించేసి పక్కకు పెట్టాను. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఇలా పచ్చిమిర్చి, వెల్లుల్లి, నువ్వులు అలాంటివి అయితే వేసేసుకొని కొంచెం వేయించేసిన. కొంచెం అవి చిటపట వచ్చే వరకు అలా వేయించేసి పక్కకు పెట్టి దాంట్లో కొన్ని ధనాలు కూడా యాడ్ చేశాను అన్నట్టు. తర్వాత ఇక్కడైతే అలా యాడ్ చేసిన ధనాలను అయితే కొద్దిసేపు అలా పక్కన చల్లార్చిన తర్వాత ఇలా మిక్సీ వేసుకుంటేనైతే గోంగూర పచ్చడి అయితే రెడీ అయింది. ఇలా కాకుండా వేరే స్టైల్లో కూడా చేసుకోవచ్చండి. ఇది ఎంత నంబర్ 6 అయిన తర్వాత దీని తర్వాత 7 తర్వాత 8 తర్వాత 9 తర్వాత 10. ఇక్కడ బావకైతే 1 2 3 అలా చెప్తున్నాను అన్నట్టు రేయన్స్కి. అసలు ఇప్పుడిప్పుడే మంచిగా మాట్లాడుతున్నాడైతే ఎంత ముద్దుగా అనిపిస్తుందో. ఎక్కువసేపు అలా మాట్లాడిస్తున్నాము ఈ టైంలో. తర్వాత ఇక్కడ రేయన్స్ని అలా పడుకోబెట్టిన తర్వాత ఇక్కడ నేను మస్కిటో మొన్న బాగా ఫీవర్ వచ్చేసరికి నిజంగా ఏ డోర్ ఓపెన్ ఉన్నా కానీ అక్కడ నుంచి ఏదో ఫీవర్ మస్కిటోస్ వస్తున్నాయేమో అన్న అనుమానంతో ఎక్కువ ఉండే అన్నట్టు. ఇంకా మాకు పక్కనే స్కూల్ ఉంటుంది కాబట్టి కొంచెం చెత్తగా ఉంటుంది కాబట్టి అలా మస్కిటోస్ అయితే ఈజీగా వస్తాయి. అందుకే ఇక్కడ డోర్ నెట్ అయితే మ్యాగ్నెటిక్ డోర్ కవర్ అయితే తీసుకున్నాను అన్నట్టు. మీషోలోనే తీసుకున్నాను, కానీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నాను, కానీ అస్సలకే బాగాలేదు. చూడండి అసలు ఎలా ఉందో అనేది మీకే చూపిస్తాను. క్వాలిటీ ఓకే, బట్ అది డోర్కి అసలు చాలా సైజ్ అనేది చాలా పెద్దగా అయిపోయింది. దీంట్లో మళ్ళీ మనకు అన్నీ స్టిక్కర్స్ ఇచ్చిండు, చిన్న మొలలు ఇచ్చిండు, అంత బాగానే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, మనకు తగ్గ రేంజ్లోనే ఉంది. ఇది మనకు వచ్చేసరికి 670 ఏమో పడ్డది అన్నట్టు. ఓకే, మనము ఒకవేళ ఇలాంటివి స్టిక్ చేసుకుంటే కంఫర్ట్గా ఉంటే కనుక మనకు రీజనబుల్ ప్రైజే, కానీ కరెక్ట్గా మనకు సైజ్ అనేది మిస్ అయితేనే కొంచెం ఫీలింగ్ అనేది నచ్చదు. ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా మనకు ఒక పేపర్ కూడా ఇస్తాడు అన్నట్టు. దీన్ని బట్టి మనము ఫాలో అయ్యి డోర్కి అయితే మ్యాగ్నెటిక్ అయితే అతికించుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇదే డోరు యాక్చువల్గా నేను కరెక్ట్గా కొలత తీసుకొని ఆర్డర్ పెట్టాను, కానీ మనం ఇచ్చిన కొలతకి వాళ్ళు ఇంకా యాడ్ చేసి ఇస్తారన్నట్టు. దాంతో అస్సలకే సరిపోలేదు, చాలా పెద్ద అయింది. బహుశా ఈ సైజు దాంట్లో లేవు అనేది అర్థమైంది. అందుకే అలా కాకుండా తర్వాత నేను విండో కవర్ అయితే ఆర్డర్ ఇచ్చి పెట్టాను. మీరు ఒకవేళ దాని గురించి కూడా నేను వీడియో చేశాను అన్నట్టు. ఒకవేళ చూడని వాళ్ళైతే
అక్కడ విండో మ్యాగ్నెటిక్ కవర్ అనేది, నెట్ కవర్ అనేది వీడియో అయితే చూడండి. చాలా బాగుంది ఆ నెట్ అయితే. దీనికి దానికైతే చాలా చాలా డిఫరెన్స్ ఉంది. విండో అయితే బెటర్ కానీ డోర్ అయితే అస్సలకే సెట్ అవ్వలేదు. చూడండి చాలా చాలా పెద్దగా ఉంది. కింద కూడా మనకు హైట్ అనేది చాలా వచ్చింది. కొన్ని యాక్చువల్గా మీషోలో తీసుకోను. నాకు తెలిసి నేను ఇన్ని ఇయర్స్ నుంచి మీషోలో ఆర్డర్ ఇస్తున్నప్పటి నుంచి ఫస్ట్ ఐటమ్ ఇదొకటే నేను రిటర్న్ పెట్టాను. అసలు ఇంతవరకు నేను అసలు రిటర్న్ అనేది మీషోలో పెట్టుకోలేదు. నాకు అంత అవసరం కూడా కాలేదు. కరెక్ట్గా నేను తక్కువనే ఆర్డర్ ఇస్తుంటేనే వచ్చినాయి కూడా పర్ఫెక్ట్గా ఉండేది అన్నట్టు. నాకు అసలు అవసరం కూడా పడలేదు. ఇక్కడ రేయన్స్ అయితే మా అక్కయ్యతో అయితే చాలా ఎంజాయ్ చేస్తుండు. తర్వాత ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేసేసా. అంటే పాలకూర పప్పు అయితే చేశాను. మామూలుగా రైస్ పెట్టాను. ఏదైనా కూర అనేది ఆలోచిద్దాం అన్నట్టుగా ఫస్ట్ అయితే రేయన్స్కి అయితే ఇలా పప్పు అయితే చేసి పెట్టాము. మళ్ళీ ఇది అయిపోయాక మేము ఇక బయటకు వెళ్ళనీకైతే ఫోన్ కొననీకైతే మార్కెట్కి అయితే వెళ్ళనీకైతే రెడీ అయ్యాము. రేయన్స్ కూడా వస్తా అనుడుకు కొంచెం ఇక తనని కూడా తీసుకెళ్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే మా అక్క బావ వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతున్నారు అన్నట్టు. వాళ్ళతో ఈ వారం రోజులు చాలా ఎంజాయ్ చేసిరు. మెయిన్ వాళ్ళు కూడా రేయన్స్ కోసమే ఇంటికి వచ్చారన్నట్టు. హ్యాపీగా ఆడుకున్నాడు. మళ్ళీ ఒకటేసారి ఇబ్బంది అవుతుంది అన్నట్టు కొంచెం బయట తీసుకెళ్దామని అలా తీసుకెళ్ళాము. ఇది బజాజ్ ఎలక్ట్రానిక్ అయితే మేము వెళ్ళాము అన్నట్టు. ఇక్కడ ఫోన్స్ అయితే మనకు ఆఫర్స్ అయితే చూపించారు. అలా చూసుకొని అయితే మనకున్న బడ్జెట్లోనైతే మేము ఒక ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అది బిల్లు అయ్యేటప్పుడు రేయన్స్ ఇక్కడ మామూలుగా టీవీ అవన్నీ సౌండ్ బాక్సులు అయితే ఉంటాయి కదండి. ఆ సాంగ్స్కి అయితే బాగా ఎగురుతున్నాడు. మొన్నటి నుంచి అసలు ఎప్పుడైతే బతుకమ్మ వాళ్ళ స్కూల్లో దాండియా ఆడుకున్నాడో అప్పటి నుంచి తను అసలు ఎక్కడ సౌండ్ వచ్చినా అలా ఎగురుతూనే ఉంటున్నాడు. ఇక్కడ మేము తీసుకున్న మోడలు గ్యాలక్సీ F15 అన్నట్టు. ఇప్పుడు తీసుకున్న ఈ ఫోన్స్కి అయితే చాలా వరకు అడాప్టరే వస్తుంది కానీ ఛార్జర్ అయితే రావట్లేదు. ఇది 6GB 128 GB అన్నట్టు. అలా ఆ ఫోన్ అయితే తీసుకున్నాము. దాంట్లో మనకు 3 కలర్సే ఉన్నాయండి. మళ్ళీ బిల్ అయిపోయాక మనకి ఇక్కడ కార్డ్స్ అయితే ఇస్తారు. ఇవి మనము 30 lakhs 10 lakhs ఇవి కార్డ్స్ అయితే తీసుకొని దాంట్లో వేసాము. ఇలా కార్డ్స్ అయితే మేము అసలు ఎప్పుడూ వేస్తూనే ఉంటాం కానీ ఎప్పుడు లక్కీ డ్రా అనేది రాలేదు. అసలు ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో కూడా తెలీదు. మీరు కూడా ఇలాంటి కార్డ్స్ కూడా ఇట్లా ఆఫర్లో తీసుకున్నప్పుడు, ఫెస్టివల్ ఆఫర్లో తీసుకున్నప్పుడు వేస్తారండి. ఒకవేళ వేస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాము. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.